మనం అందరం కూడా అమ్మ ముందర కూర్చొని ఉన్నాం. ఇప్పుడు శ్రీ మాతాజీ గారి ముందర. సో గురు రూపేణ ఆవిడ మనల్ని మార్గదర్శనం చేస్తూ మనకి ఈ సౌందర్య శ్లోకాలు 92వ శ్లోకాన్ని సూచించేందుకు అనుమతిని వేడుకుందాం. రెండు చేతులతో అమ్మ పాదాలకు నమస్కరిస్తూ ఈ రోజు ఈ 92వ శ్లోకాన్ని సూచించే అనుమతి మాకు ప్రసాదించు తల్లి. మాలో శ్రీ గణేషుని యొక్క అబోధిత శక్తిని జాగృతి చేసి అమ్మ కుండలిని శక్తితో మమ్మల్ని విలీనం చేసి మీ ప్రేమలో ఆ పరమాత్మ సామ్రాజ్యంలో ఈ వర్ణన ద్వారా మమ్మల్ని చేర్చు తల్లి అని వేడుకుంటూ 2 నిమిషాలు ధ్యానం చేసుకుంటూ అదే చైతన్యంతో కుండలిని జాగృతి చేసుకుని బంధం తీసుకుంటాం. అమ్మ ఒక శ్రీచరణ కమలాన్ని మన హృదయంలో స్థాపించి అంతర్ముఖంగా ధ్యానం చేస్తూ మనం ఈ ఒక్క స్తోత్రపు వర్ణాన్ని మనం ఆలకిద్దాం, ఆస్వాదిద్దాం. గతాస్తే మంచత్వం ద్రుహిణ హరి రుద్రే స్వరభృతః శివ స్వచ్ఛ ఛాయా ఘటిత కపట ప్రచ్చదపటః త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా శరీరీ శృంగారో రసైవ దృశాం దోగ్ధి కుతుకం. ఈ శ్లోకం చాలా ప్రశాంతంగా మనం స్తుతించాలి. ఎందుకంటే ఇది అమ్మవారి యొక్క శివ ప్లస్ శక్తి అంటే మొత్తం శ్రీచక్రం మన సహస్రారంలో. సో వాళ్ళిద్దరు కొలువైన అమ్మ ఏ రకంగా అధిష్టాన దేవత అయ్యుండి పరమేశ్వరుడు ఏ రకంగా ఆ మంచం కింద ఒక బల్ల కింద అమ్మకి ఒక సపోర్టివ్ గా అమ్మ ఆ పాదాల దగ్గర అమ్మ కూర్చుని ఉంటుంది అనమాట. సో వాళ్ళు విరామిస్తూ ఉంటారు. సో ఈ శ్లోకాన్ని మనం ఎంత స్లోగా శాంతంగా ఎనీ వేరియేషన్స్ లేకుండా సింపుల్ గా స్తుతించుకుంటే అది మనం ఆ సహస్రారం అటువంటిది కదా, నిర్వికల్ప సమాధి. సో శ్లోకం వర్ణన చేయడం కూడా మనం ఒక్కొక్క రాగాన్ని మనం దానికి తగ్గట్టుగా చేయాలి. ఏ చక్రానికి రిలేటెడ్ ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ అనేక వేరియేషన్స్ తీసుకుని అది కూడా పాడకూడదు. సో ఇది సహస్రారంలో ఉన్నది. అమ్మ ఏ రకంగా అధిష్టాన దేవత ఉంది, అక్కడ జరుగుతున్నటువంటి ఒక వర్ణని మనం వర్ణిస్తున్నాం కనుక ఇక్కడ ఏంటంటే చాలా శాంతంగా, అంటే ఎంత శాంతంగా స్లోగా పాడితే మనం అప్పుడు ఆనందాన్ని అనుభవిస్తాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే గతాస్తే మంచత్వం ద్రుహీణ హరి రుద్రేశ్వర పృత అంటే ద్రుహిణ రుద్రేశ్వరులు అంటే ఇక్కడ ఏంటంటే బ్రహ్మ విష్ణు రుద్రుడు ఈశ్వరుడు, వీళ్ళు నలుగురు అనమాట. వీళ్ళు నలుగురు ఏంటంటే కృతః అంటే అమ్మ అధిష్టాన దేవత సహస్రారంలో విరాజిల్లుతుంటుంది కదా. సో అమ్మకి ఆ ఒక్క మంచం కింద ఉన్నది ఎవరంటే సదాశివుడు. సో అది ఏంటది బల్లని ఏమంటారంటే దాన్ని పలక. సో అది ఊగుతూ ఉంటుందన్నమాట. మొత్తం సృష్టి స్థితి లయ అన్ని జగత్తంతా సమస్త జగత్తు కూడా ఆ తిరోధానం చెందుతుంది. తిరోధానం అంటే అందరికీ తెలుస్తున్నదే కదా. అంటే ఈ సమస్త సృష్టి కూడా ఈశ్వరుడు ఆయన తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఆ తిరోధానం అంటే ఏంటంటే సంపూర్ణ జగత్తులో ఉన్నటువంటి సమస్త మూల తత్వాలు, ద రూట్స్ ఆఫ్ ద యూనివర్స్ అన్నమాట. సో సంపూర్ణంగా మళ్ళా ఆ ఒక్క శివశక్తులు ఏంటంటే పూర్తిగా ఎస్పెషల్లీ పరమేశ్వరుడు అనమాట. ఆయన ఏం చేశారంటే దాన్ని అంతా కూడా ప్రకృతిలోకి లయం చేసేస్తాడు ఆయన. చివరిలో సమస్త జగత్తు మునిగిపోయినప్పుడు పరమేశ్వరుడు సమస్త ఈశ్వరుడు స్వరూపంలో ఆయన ఈ సమస్త జగత్తుని కూడా సంపూర్ణంగా ఆ ప్రకృతిలోకి ఆయన లయం చేసేస్తాడు అనమాట. సో అప్పుడు ఎప్పుడైతే లయం
చెందుతుందో సమస్త జగత్తు ఏమవుతుందంటే రూపాలు ఉండవు వాటికి. ఇప్పుడు మనము అన్ని చూస్తున్నామే సృష్టి అది అంతా, ఏం ఉండదు అప్పుడు అక్కడ. నథింగ్ విల్ బి దేర్. ఎవ్రీథింగ్ ఈస్ కంప్లీట్లీ సైలెన్స్ అండ్ ఎంటీ. ఎందుకంటే పరమేశ్వరుడు అదే కదా, అదే స్వరూపం కదా. సో ఆయన తలుచుకున్నప్పుడు ఏదైనా జరగచ్చు. లయకారం చేసేది ఆయనే గనక ఆయన జగత్తునంతా ఆ స్వరూపంలో చేస్తాడన్నమాట. సో దాన్ని తిరోధానం అంటాం మనం. మళ్ళా ఆయనకి ఎప్పుడైతే మనసులో కోరిక కలుగుతుందో అప్పుడు ఆ తల్లి మళ్ళా సపరేట్ అయ్యి మళ్ళా సృష్టి స్థితి లైలు అవుతాయి. కానీ ఈ నలుగురు ఎప్పుడు అమ్మ ఒక్క ఆ ఒక్క ఆ అధిష్టాన దేవత అయి ఉంటుంది కదా, ఉయ్యాల. ఉయ్యాల. సో ఆ ఉయ్యాల ఏంటంటే 4 కోళ్లతో ఉంటుంది. ఆ 4 కోళ్లకి వాళ్ళు సపోర్టివ్ గా ఉంటారు. అంటే ఆ నలుగురు ఎవరో కాదు, అమ్మే. శ్రీ మాతాజీ గారి అది. శ్రీ మాతాజీ గారు ఇక్కడ కూర్చొని నడిపిస్తున్నారు అన్ని. సృష్టి స్థితి లయాకారం. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హర్ హ్యాండ్, ద హోల్ యూనివర్స్. సో ఆయన కరుణతో ఆవిడవి చేస్తూ ఉంటుంది. అంటే ఆయన ఆ ఒక్క బల్ల మీద, ఆ పలక మీద ఎలాగా ఆయన పడుకుని ఉంటారనమాట. సో అక్కడ పాదాల దగ్గర కూడా కూర్చుని అధిష్టాన దేవత అయి ఉంటుంది. సహస్రారంలో మనం అది అనుకోవాలి. సో గతాస్తే మంచత్వం ద్రుహిణ హరి రుద్రేశ్వర భృత. అమ్మా, ఈ ఒక్క హరి, రుద్రులు, బ్రహ్మ, విష్ణు వీళ్ళందరూ కూడా కృత భరిస్తున్నారమ్మా నిన్ను. అమ్మ అధిష్టాన దేవతనిప్పుడు అవి కోళ్ల కింద భరిస్తున్నట్టు వాళ్ళు. ఎందుకంటే అమ్మ ఎప్పుడు లయకారం చెందిస్తుందో మనకి తెలియదు. జగత్తు కరోనా వచ్చి చూడండి ఎంత ఎగరేసిందో ప్రపంచం. మనకి తెలియదు వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుమారో. అందుకే శ్రీమాతజీ గారు ప్రతి స్పీచ్ లో అంటారు, డోంట్ ప్లాన్ అబౌట్ టుమారో, డోంట్ థింక్ అబౌట్ పాస్ట్. బోత్ విల్ నాట్ వర్క్ ఇన్ దిస్ కలియుగ. ఓన్లీ ప్రెసెంట్ ఈజ్ వీఆర్ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ శ్రీమాతజీ. సో ఈ నలుగురు నిన్ను భరిస్తున్నారమ్మా. అంటే దే ఆర్ రెడీ టు వాట్ ఎవర్. అమ్మ కనుసైగలు మనం చెప్పుకున్నాం. ఆ కంటి చూపు ఉంది. అమ్మ ఎప్పుడు సైగ చేస్తే దే ఆర్ రెడీ టు డూ ఎవ్రీథింగ్ అనమాట. కానీ మనం అలా చేయట్లా. మనం అమ్మ ప్రోటోకాల్స్ ఏవి ఫాలో అవ్వట్లేదు. కానీ వాళ్ళు అలాగా రెడీగా ఉన్నారు. అంటే యాక్చువల్ గా వేదాల్లో ఇంత డీప్ మీనింగ్ ఇంకా వెళుతుంది. కానీ సింపుల్ గా మనం అందరూ అర్థం చేసుకున్నట్టుగా ఇక్కడ అమ్మ పలికిస్తున్నారు. సో ఆ కోల్డ్ అన్నది ఇదే సపోర్ట్ అమ్మ. నీ యొక్క దృష్టి గురించి, నీ యొక్క నేత్ర దృష్టి పడి నువ్వు ఆర్డర్స్ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. దానికి ఆ మంచానికి 4 కోళ్ళు కింద ఉన్నారమ్మా వాళ్ళు. సృష్టి స్థితి లయకారకులైన తిరోధానం చేసేటటువంటి ఈశ్వరుడును. సో అమ్మా, వీళ్ళందరూ కూడా నేను ఈ జగత్తునంతా ఎప్పుడు ఏ రకంగా నువ్వు చెప్తావో అలాగే సృష్టిస్తారు. ఏ రకంగా నువ్వు నీ బిడ్డలకి ఆత్మ సాక్షాత్కారం ఇచ్చి వాళ్ళకి పాలన చేయాలనుకుంటావో అదే రకంగా స్థితికర్తలుగా ఉంటారు. అదే రకంగా ఎప్పుడు టైం వస్తే లయకారం చెందినప్పుడు, అందుకే శ్రీమాతాజీ ఒక స్పీచ్ లో అన్నారు, వై ఆర్ స్కేర్డ్ ఆఫ్ ఎ డెత్ అని కూడా అడిగారమ్మ. సో అది కూడా మనం ఆ భగవంతుల్లోకే వెళుతుంటాం కనుక అక్కడ కూడా మనం భయపడక్కల్లా. మన బాడీ మనకు సహకరించినప్పుడు ఇంకా మనము ఇక్కడ ఉండి యూజ్ ఏంటి? అమ్మ పని చేయకుండా, బాడీను మనకి సహకరించకుండా, ఓన్లీ వీఆర్ రన్నింగ్ బిహైండ్ హాస్పిటల్స్ అండ్ అదర్ థింగ్స్, ట్రబులింగ్ అదర్. సో మనం అమ్మని వేడుకోవాలి. అమ్మ ఈ శరీరం నిన్ను స్మరించే ఒక్క స్థితిలో లేనప్పుడు అమ్మా, ఇంతకాలం నువ్వు పాలించావు ఈ శరీరాన్ని. సో ఈ పాలన అనేది ఎప్పుడైతే అమ్మా నేను స్వీకరించలేకపోతాను, అంటే నన్ను ఇచ్చిన ఈ అవయవాలు నిన్ను స్మరించలేకపోతాయో, ఇంకా నేను తిరోధానం చెందడానికి సిద్ధంగా. అంటే అమ్మ యొక్క శరీరంలో మనం, పరమేశ్వరుడు యొక్క శరీరంలో మనం డిజాల్వ్ అవడానికి మన కోరిక అలా ఉండాలన్నమాట. అంతేగాని ఇంకా భూమి మీద ఉండాలి, ఇంకా నేనైతే అవసరం లేదు. మనం అనుకున్నట్టు మన ఫ్యామిలీస్ వెళ్ళవు కదా. ఎవ్రీథింగ్ ఈజ్ గోస్ అకార్డింగ్ టు ద శ్రీమాత. సో అమ్మ ఈ నలుగురు అందుకు ఎప్పుడు కూడా నువ్వు ఏ రకంగా వాళ్ళని ఆర్డర్స్ ఇస్తామని ఉన్నారమ్మా కోళ్ళ కింద. సో తిరోధానం గురించి మీకు చెప్పాను కదా, మళ్ళా రిపీట్ అవ్వడం సృష్టి స్థితి లయ. సో ఇక్కడ మనకి ఫస్ట్ లైన్ చెప్పుకుందాం కదా, గతాస్తే మంచత్వం ద్రుహిణ హరి రుద్రేశ్వర. ఈ నలుగురు నువ్వు ఒక అధిష్టాన దేవత మంచం మీద అమ్మ 4 కోళ్ల కింద స్థిరపడి ఉన్నారమ్మా. స్థిరపడి ఉన్నారమ్మా. శివస్వచ్ఛ ఛాయ ఘటిత కపట ప్రచదపట. ఎప్పుడైతే పరమేశ్వరుడు ఆ మంచం మీద పడుకున్నారో
పరమేశ్వరుడు యొక్క ఛాయ ఏమిటి మనకి? స్ఫటికం, అంటే తెల్లటి తెలుపు అనమాట. సో స్ఫటికం, తెల్లటి తెలుపు అంటే ఏంటి? మల్లె పువ్వు, మల్లె పువ్వు అనమాట. అలాంటి ఒక పరమేశ్వరుడు మరి తెల్లటి తెలుపు కదా, మన సహస్రాలను ధ్యానించుకుంటుంటే ఎంత బాగుంటుందో. ఆ తెల్లటి తెలుపు ఆయన రంగు ఉందే, ఆయన అంత తెల్లటి తెలుపు కనుక ఆయన ఎప్పుడైతే ఆ ఒక్క మంచం పైన ఆయన పడుకుని ఉన్నారో, ఆ ఒక్క ప్రతిబింబం ఆ మంచం మీద పడింది. అది ఎలా కనిపిస్తోంది మనకి? తెల్లటి పంచె అన్నమాట. తెల్లటి పంచె, మల్లె పువ్వు లాంటి పంచె. అది ఏది సపరేట్ దుప్పటి కాదది. అదేంటంటే పరమేశ్వరుడి యొక్క రంగు యొక్క ప్రతిబింబం, ఆయన శరీర ఛాయ యొక్క ప్రతిబింబం అది. సో ఆయన బింబము ఆ ఒక్క మంచాన్ని అలంకరించుకుని అది తెల్లటి రంగులో మనకి కనిపిస్తోంది ఆ ప్రతిబింబం. కానీ ఆ ఆ పరమేశ్వరుడికి పాదాల దగ్గర కూర్చునేది ఎవరు? ఆదిశక్తి, అధిష్టాన దేవత అయి ఉంటుంది కదా. అప్పుడు ఆ తల్లి, అమ్మ ఏంటి? ఎర్రటి రంగు. సో ఆయన కరుణామూర్తి కదా. సో అక్కడ ఏంటంటే ఆయన కరుణతో, ఆయన ఛాయ, అంటే ఆయన ఒక శరీరపు రంగు స్ఫటిక మణితో కూడినటువంటి ఆ తెల్లటి రంగు ఆ మంచం పైన వాలి తెల్లటి పంచె కింద కనిపిస్తోంది. ఆ తెల్లటి పంచె మీద అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లార్డ్ శివ. అది ఆయన ఆ రూపంలో అక్కడ అలా పడుకుని ఉన్నారనమాట. ఆ పడుకున్నప్పుడు ఆ తల్లి రంగు ఏంటి? ఎర్రటి ఎరుపు. ఎప్పుడైతే ఆయన కరుణామూర్తి, ఆవిడ దయామూర్తి. సో ఆ ఇద్దరు ఆయన ఆవిడ వైపు చూసినప్పుడు, ఆవిడ ఆయన వైపు చూసినప్పుడు ఏమవుతుందంటే రంగులు మారు. ఆవిడ ఎప్పుడు ఆవిడే డామినేషన్ కదా. పరమేశ్వరుడు ఇక్కడ అది అర్థం చేసుకోవాలి మనం. పరమేశ్వరుడు ఆ శక్తి లేనిదే ఎందుకు? అంతే కదా, ఆవిడ వెళ్ళి కలిస్తేనే కదా ఫస్ట్ శ్లోకం శివశక్త్యా యుక్తో యదని చెప్పుకున్నాం. సో ఇక్కడ అమ్మ ఒక నేత్ర దృష్టి, అంటే అమ్మ ఒక దయాతో కూడినటువంటి ఆ ఒక్క నేత్రాలు ఆయన మీద అటువైపు అలా చూస్తుంది ఆవిడ మందహాసంతో. అప్పుడు ఆయన కరుణా దృష్టి ఆవిడ మీద పడుతుంది. ఎప్పుడైతే ఆయన పడినప్పుడు ఈవిడి రంగంతా వెళ్ళిపోతుంది ఆయన మీదకి. సో ఆ రంగంతా వెళ్ళి ఆయన తెల్లటి స్ఫటికమణిలో ఉన్న రంగు ఏమవుతుందంటే ఆ పంచలా కనిపిస్తుంది, రిఫ్లెక్షన్ కదా ఆ బల్ల పైన, మంచం పైన. సో అక్కడ మొత్తం అదంతా ఎర్రటి రంగు ఆవరించేస్తుంది అనమాట. అంటే అమ్మ చూడండి, ఆదిపరాశక్తి యొక్క ఆ ఒక చూపు ఇక్కడ. అంటే అంతటి ఆయన కరుణామూర్తి, ఆవిడ దయామూర్తి. సో ఆవిడ ఆయన వైపు చూసినప్పుడు ఒక శృంగార రసం అనేది ఏర్పడుతుంది అక్కడ. ఇక్కడ శృంగార రసం అంటే మళ్ళా డోంట్ గో ఇన్ టు ద డిఫరెంట్ థాట్. శృంగార రసం అంటే ఈ సమస్త జగత్తుని నడిపేది వాళ్ళే. దేంతో నడుపుతున్నారు? 9 గుణాలతో నేర్పుతున్నారు. మన శరీరంలో ఉన్న షట్చక్రాలు ఏంటి? పృథ్వీతత్వం, జలతత్వం, ఈ రసాలన్నీ వచ్చేది వాళ్ళిద్దరు ఒక్క చూపులతో వస్తుంది. సో వాళ్ళు అక్కడ ఉండగా వాళ్ళిద్దరు కరుణాపూరితమైన, అంటే పరమేశ్వరుడు ఆదేశిస్తే ఆ తల్లి యొక్క దయామూర్తి గనక ఆవిడ ఇదితో సమస్త జగత్తు పిల్లలకి కూడా వాళ్ళు అమృతధారలను ఆ తల్లి అందిస్తోంది అనమాట. సో ఇక్కడ ఆ ఎర్రటి రంగు వెళ్ళి ఆయన తెల్లటి శరీరాన్ని ఎర్రటి రంగుగా మార్చిస్తుంది ఆవిడ ఒక దయా దృష్టి అన్నమాట. సో ఆయన ఇప్పుడు వెంటనే కరుణతో నిండిపోతాట. కరుణ, కరుణ ఆవిడంటే ఆయనకి ఎప్పుడు కరుణ అనమాట. సో శివస్వచ్ఛాచాయ ఘటిత కపట ప్రచర్పట, అంటే కపటం లేదు. అంతే కదా, పరమేశ్వరుడికి కపటం ఎక్కడుంది? కపటం లేదు కదా. పరమేశ్వరుడు ఎప్పుడు కూడా నిర్మల, నిర్మల అంటే ఎప్పుడు నిర్మలంగా నిష్కళంకంగా ఉంటాడు. సో శరీరీ శృంగారో, శరీరీ శృంగారో తవైవ దృశాం ధోగ్ది కుతుకం. అంటే అమ్మ దేహకాంతంతా ఎర్రటి అరుణ రంగు గలదనమాట ఆ తల్లి. ఆయన స్ఫటికమణి. సో తెలుపు ఎరుపు మిక్స్ అవుతే ఏమవుతుంది మనకి? సమస్త జగత్తు ఏ రకంగా వెళ్తుంది మనకి? కరుణ ప్లస్ దయ, ఇద్దరు తన బిడ్డల్ని ఎలా చూసుకుంటారు? అదే మనకి రియలైజేషన్.
సెల్ఫ్ ఇది సహజ యోగాలో మనకి సెల్ఫ్ రియలైజేషన్ ఎందుకు పొందుతామంటే ఆర్ సెలెక్టెడ్ బై దోస్ టూ ఇన్ సహస్రారా. ఏదో మనం ఆత్మ సాక్షాత్కారం అంటే అనుకుంటున్నాం, లేదు. ఫ్యామిలీలో మొత్తం జనరేషన్స్ లో ఒక్కళ్ళకు లభించవచ్చు అంతే. అదృష్టం వాళ్ళ ప్రీవియస్ కర్మాస్ బట్టి ఎక్కువ మందికి లభించవచ్చు. అందుకే వాళ్ళు రాలేదన్న కూడా మనం పోస్ట్ చేయకూడదు ఎవరిని. ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి మన శ్లోకాలు చదివాక. మనం రాలేదని అంటే వాళ్ళకి ఇంకొక జన్మ ఉంది. విల్ టేక్ ద రిబర్త్ టు గెట్ ఇన్ టు ద లార్డ్ శివాస్ కింగ్డమ్. సో అందుకనే ఏంటంటే ఎవరైతే ఇద్దరు పుల్ చేశారో వాళ్ళని వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. లాస్ట్ శ్లోకంలో 91 శ్లోకంలో చెప్పాను, అమ్మ పాదాలు నడక కైలాసం అంతా విరజిమ్ముతుంటే హంసలు పడిపోతూ లేస్తాయి, పడిపోతూ లేస్తాయి. కానీ అమ్మ ఒక గెజ్జల గంటలు ఉంటాయి కదా, అవి ఆపి అవి వేదాలు నేర్పిస్తాయి. అంటే ఇక్కడ ఇట్ ఈస్ రిలేటెడ్ టు అవర్ బాడీ. మన శరీరం ఒక స్త్రీ చక్రం. శరీర శృంగారో తవ ఇవ దృశాం దోగ్ధి కుతుకం. శ్రీచక్రం 9 రంధ్రాలతో ఉంటుంది. సో ఇక్కడ అమ్మ ఏం చేస్తుందంటే వాళ్ళిద్దరి యొక్క ఇది వాళ్ళు అధిష్టాన దేవత కూర్చున్నప్పుడు ఆవిడ మన శరీరం అంతా కూడా షట్చక్రాల్ని శుభ్రపరుస్తుంది. అందుకే మన మెడిటేషన్ లో యాక్చువల్ గా మనం మెడిటేషన్ చేసినప్పుడు 3 మహామంత్రాలు, శ్రీ గణేష్ మంత్ర తర్వాత సహస్రారం నుంచి ఆజ్ఞ నుంచి విశుద్ధికి వస్తూ మనం మూలాధారానికి రావాలి సుషుమ్నా ద్వారా. తర్వాత మళ్ళా మూలాధారం నుంచి సహస్రారానికి వెళ్ళాలి. ఎందుకంటే అమ్మ ఫస్ట్ నిర్విచారితకి వెళ్ళిపోవాలి మనం. కానీ మనం ఫస్ట్ నాడీస్ క్లియరా, చక్రాలు క్లియరా, ఇవన్నీ మొదలెడతాం. వద్దు, మనం అక్కడ ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్ అవతల వాడికి కూడా అమ్మ అక్కడ కిందకి తీసుకొచ్చేస్తారు. సో ఎప్పుడు కూడా 3 మహామంత్ర సర్వ శ్రీ గణేష్ మంత్రం తర్వాత ఇప్పుడు విరాట్ లో కూడా అలాగే చేస్తున్నారు. సో మహామంత్రాల తర్వాత మనం ఆజ్ఞా చక్రం నుంచి ఒక్కొక్క దానికి అంటే అమ్మ అక్కడికి దిగుతారు. అమ్మ సెలెక్ట్ చేసేసుకున్నారు అక్కడ ఆల్రెడీ. సో అందుకనే అప్పుడు వచ్చి అప్పుడు మూలాధారం నుంచి మళ్ళీ ఆ స్టేట్ ఇంకా బ్యూటిఫుల్ అనమాట ఇంకా. సో అలా అనమాట. సో అమ్మా మీ ఇద్దరి యొక్క కరుణ దయతోనే మేము ఆత్మ సాక్షాత్కారం పొందేవు తల్లి. ఆత్మ సాక్షాత్కారం పొందేవు కనుక అమ్మ మేము ధ్యానంలో మీ ఇరువరిని మేము అక్కడ దర్శించగలుగుతున్నాం. ఎలాగా? అధిష్టాన దేవతే నీ యొక్క దృష్టి పడిన వెంటనే సృష్టి స్థితి లయ తిరోధానాలకు సిద్ధంగా ఉన్నారు. ఎవరు? నీ మంచానికి కోడుగా ఉన్న 4 దేవతలు. సో అదే విధంగా పరమేశ్వరుడు ఏంటి? ఎర్రటి రంగును ధరిస్తాడు. ఇప్పుడు అంత తెల్లటి ఇది ఆయన రిఫ్లెక్షన్ ఒక పంచ రూపంలో మంచం మీద ఉంటే అమ్మ ఒక దయా దృష్టి, ఆయన కరుణ దృష్టి కలిగి నీ బిడ్డలకు నువ్వు ఆత్మ సాక్షాత్కారం ఇవ్వడానికి భూమి మీదకి దిగి వచ్చావు తల్లి నువ్వు. ఆయన కరుణా దృష్టి పడి ఆవిడ రంగంతా ఆయన పుచ్చుకున్నప్పుడు ఆయన ఒక ఆర్డర్ తో నువ్వు వెంటనే భూమి మీద అవతరించిన శ్రీమాత జీవమ్మ ఎంతో మంది బిడ్డలకి నువ్వు ఆత్మ సాక్షాత్కారం ఇచ్చి వాళ్ళ షట్చక్రాలని శుభ్రపరిచి వాళ్ళని ఒక ఆ దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నావు. నిరంతరము మేము ఆనందిస్తున్నాం తల్లి అని చెప్పి. సో శరీరే శృంగారో తవ ఇవ దృశాందోతి కుతుకం అంటే మేమందరం కూడా ఆనందాన్ని అనుభవిస్తున్నామమ్మా. సో అక్కడ ఈ రకమైన సహస్రారంలో ప్రతి క్షణము మనం అమ్మ అధిష్టాన దేవత, పరమేశ్వరుడు, తెల్లటి రంగు ఎర్రటి రంగు ఆయన కరుణ దృష్టి వెళ్తుంది. ఇవి మనం ధ్యానించుకుంటూ 4 కోళ్ళు ఎవరో కాదు, సృష్టి స్థితి లయ కారుకులైన వాళ్ళు బ్రహ్మ విష్ణు రుద్రుడు ఈశ్వరుడు. సో ఇవన్నీ కూడా అమ్మ సమస్త జగత్తు లయకారం చెందినప్పుడు ఏమవుతుందంటే అమ్మ ఈ తిరోధానం అంటే మళ్ళా నువ్వు ఎప్పుడైతే మీ ఇరువురు అదే ప్రదేశంలో సహస్రారంలో ఎప్పుడైతే సమస్త జగత్తుని మళ్ళీ రిపీట్ గా మనం జగత్తంతా కూడా లయకారం చెందినప్పుడు మనకేం గుర్తుండదు. ఈవెన్ ఆ మంచానుకున్న 4 దేవతలు కూడా ఏం ఉండదు, వాళ్ళు కూడా నశించిపోతారు. మనం అందరం కూడా మనకి ఎలా ఉంటుందంటే తిరోధానం అంటే ఏంటంటే మనకి గుర్తుంటాం. ఇంకా మనం ఏ జన్మెత్తాం, మనం ఏమున్నాం ఏమి లేదు, క్లోజ్ అక్కడికి. లయకారం అంటే అదే అనమాట, తిరోధానం అంటే అదే అనమాట. అగైన్ ద యూనివర్స్ విల్ స్టార్ట్ రిపీటింగ్ అనమాట. ఎప్పుడైతే వాడి యూనివర్సల్ ఫాదర్ అండ్ మదర్ వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళకి మనస్సులో అది వస్తుందో దెన్ అగైన్ ద ఇట్ విల్ బి రిపీటెడ్, ఈ సైకిల్ విల్ బి గోయింగ్ ఆన్. సో కానీ అందుకే అంటాం నెక్స్ట్ జనరేషన్ కి అంతా కూడా పిల్లల్ని ఈ కలియుగంలోనే చాలా ఎక్కువగా
వీఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్. బట్ వేరే ద నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరూ ఆల్రెడీ ఒకటి ప్రిపేర్ చేసేసారు ఇన్స్ట్రుమెంట్. అందుకు వీళ్ళందరూ కూడా సత్యయుగంలోకి ఏంటంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది. నెక్స్ట్ యంగ్స్టర్స్ చిన్న పిల్లలందరూ కూడా శివ సాన్నిధ్యంలోనే ఉంటారు. దానికి అమ్మ ప్రిపేర్ చేస్తుంది. రియలైజ్ సోల్స్ చాలా మంది వెళ్ళిపోతున్నాం అని బాధపడరు, అక్కర్లా. దేర్ ఆర్ అగైన్ రియలైజ్ సోల్స్ ఆర్ వెయిటింగ్ అక్కడ. సో వాళ్ళందరూ మళ్ళీ జన్మ తీసుకోవాలి, ఆవిడ పంపాలి ఇక్కడికి. అందుకుని ఏంటంటే ఆ తల్లి ఇక్కడ ఫిల్టర్ అయిపోయిన వాళ్ళు బాధపడక్కర్లా. దే ఎంజాయ్డ్ ఏ లాట్, దే ఆర్ గోయింగ్ బ్యాక్. అక్కడ నుంచి వచ్చి వాళ్ళు అమ్మ పని చేయాలి మళ్ళా. సో ఆవిడ ఆల్రెడీ ఆ ఒక్క ఇన్స్ట్రుమెంట్స్ ని ప్రిపేర్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ 93 శ్లోక. కేశేషు ప్రకృత సరళ మందహాసితే శేషాభాసితే దృశతు పలశోభా కుతటే వృక్షం తన్వీ మధ్యే పృతురురతిజారోహ విషయే జగత్రాతుం శంభో జయతి కరుణా కాచిదరుణా సాక్షాచి ఆదిశక్తి మాతా శ్రీ నిర్మలా దేవి నమో నమః. అరాళ కేశేషు. కేశేషు అంటే అమ్మ ఒక్క జుట్టు. సో అమ్మ ఒక్క హెయిర్ అంతా కూడా ముంగురుతో నిండి ఉంటుంది. ముంగురులు అంటే రింగులు ఒత్తుగా ఉంటుంది. సో నల్లగా ఉంటుంది. ఇది వరకు మనం వర్ణించుకున్న అమ్మ ఒక్క కేశాలు. సో ఇక్కడ అమ్మ ఒక్క కేశాల నుంచి తీసుకొచ్చారు ఆయన. అంటే ఇక్కడ చెప్పా కదా 90 to 100 శ్లోకాస్ అని మనం సాకార దర్శనాన్ని పొందుతూ ఉంటాం అమ్మతో. అమ్మ క్లేశాలు ఇవన్నీ అన్నమాట. సో అమ్మలో ఎప్పుడు 2 గుణాలు ఉంటాయి. ఒకటేంటి, సౌమ్యం ఉంటుంది. ఇప్పుడు హెయిర్ ఉందనుకోండి, అమ్మవన్నీ ముంగురు అంటే వంకరగా ఉన్నట్టు అనమాట. అంతే కదా, ముంగురులు వంకరగా ఉన్నాయన్నమాట. అమ్మ నవ్వు ఎలా ఉంటుంది ఇక్కడ, ప్రకృత సరళా మందహాసితే. మందహాసితే అంటే ఏంటి, చిరునవ్వు అన్నమాట. అరాళ కేశేషు ప్రకృత సరళ మందహాసితే. అమ్మా నీకెప్పుడు 2 గుణాలు ఉంటాయి. ఆ 2 గుణాలు కూడా విరుద్ధంగా ఉంటాయి. అంటే అమ్మ ఒక్క హెయిర్ వంకర తిరిగి ఉంటుంది, అమ్మ ఒక్క నవ్వు చిరునవ్వు, మందహాసం అన్నమాట. సో ఆ 2 డిఫరెంటే కదా. మనం ఇప్పుడు వంకరగా నడిచే వాళ్ళని డిఫరెంట్ గా మనం జడ్జ్ చేస్తాం. సరళ, అబ్బా నా నడక ఎంత బాగుంది, ఎంత సరళంగా ఉంది అనుకుంటాం. సో అమ్మ ఈజ్ హ్యావింగ్ ఆల్వేస్ ద 2 గుణాస్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే అమ్మా నీకు 2 గుణాలు కూడా విరుద్ధంగా పెట్టుకున్నావు నువ్వు. ఒకటి ముంగురులు, నీ ముంగురులు చాలా బాగుంటాయమ్మా, ఒత్తుగా ఉంటాయమ్మా. ఆ కానీ అది కూడా సౌందర్య లక్షణమే తల్లి. ఆ వంకరలుగా తిరిగి ఉన్న అమ్మ నల్లటి ఒత్తైన మెత్తటి జుట్టు అంటే అది సిల్కీ హెయిర్ అన్నమాట. సో అంతటి మెత్తటి జుట్టు అదితే ఎప్పుడు సౌభాగ్య లక్షణం ఉంటుంది. అంటే తన బిడ్డలందరికీ సౌభాగ్యాన్ని ప్రసాదించిన. అది ఇప్పుడైతే కొత్తగా వచ్చేసే జుట్లు వెరబోసుకోవడం ఇష్టం వచ్చింది. కానీ యాక్చువల్ గా కొంతమంది చూడండి మీరు, క్రితం ఇదంతా కూడా ఆ జుట్టు నల్లటి జుట్టు. అమ్మ కూడా చెప్పారు కదా శ్రీ మాతాజీ, కోకోనట్ ఆయిల్ రాయాలి, మగవాళ్ళు నుదుటి మీదకి, అన్ని అమ్మ చెప్పిన వాటికి లింకే. సౌందర్య లేదు, నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ శ్రీ మాతాజీ. శ్రీ మాతాజీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్. నుదుటి మీద జుట్లు వదులుకోకూడదు మగపిల్లలు, తర్వాత హెయిర్ చక్కగా పైకి దువ్వు ఉండాలి, కోకోనట్ ఆయిల్ రాయాలి, వారానికి ఒకసారి మాలిష్ చేసుకుని అది స్నానం చేయాలి తలకి, ఇవన్నీ అమ్మ చెప్పారు కదా. మన జుట్టు కూడా మనం ఎప్పుడు కొబ్బరి నూనె రాసుకుని అట్లీస్ట్ తల దువ్వుకుని ఒక క్లిప్ పెట్టుకోవాలి, ఒక పువ్వు పెట్టుకోవాలి, ఒక జడ వేసుకోవాలి.
సో ఇవన్నీ కూడా, అవన్నీ వీఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ డివైన్ మదర్. ఆ డిగ్నిఫైడ్ ఒక పట్టు చీర కట్టుకోవడం, పట్టు పెట్టుకోలేని వాళ్ళు కాటన్ చీర ఒక డిగ్నిఫైడ్ గా. సో అది ఏంటంటే, అమ్మా నీవెప్పుడు కూడా రెండు అర్థాలు ఉంటాయమ్మా, ఆ రెండు అర్థాలు కూడా మేము అర్థం చేసుకునే శక్తిని మాకు ఇవ్వు తల్లి. అమ్మ అలా చెప్పారు శ్రీ మాతాజీ, అదు కరెక్ట్ వేలో మనం అర్థం చేసుకునేది అమ్మని వేడుకోవాలి మనం. అమ్మే ఇవ్వాలి మనకి అది కూడా. సో అమ్మా, అందుకే నీ ఒక్క క్లేశాలు వంకరగా ఉంటాయి, నీ నవ్వేమో బ్రహ్మాండంగా, సౌందర్యంగా, మధురంగా, ఆ చరితే అంటే చరిత్రని విప్పి చెప్తుందమ్మా. ఇది వరకు చెప్పుకున్న అమ్మ నడక కూడా చరిత్రని మనకి తెలియపరుస్తుంది. అంటే ద వే ఆఫ్ వాకింగ్, ద వే ఆఫ్ డిగ్నిటీ, ద వే ఆఫ్ టాకింగ్, ద వే ఆఫ్ సింగింగ్, ఇవన్నీ కూడా షట్చక్రాల్లోని ఒక సరళమైన జీవితాన్ని అమ్మ ఎలా చేస్తారో, ఆదిశక్తి ఎలా ఉంటారో అవన్నీ అమ్మ మనం కొలిచినప్పుడు సహస్రారం నుంచి శివుడు, పరమేశ్వరి వీళ్ళిద్దరివి కూడా గుణాలు, శివతత్వం పంచా తన్మాత్ర సాయి కావిడ. 5+4 ఎంత? 9 శ్రీచక్రాల్లో ఉన్నవన్నీ మన బాడీలోకి వస్తాయి. మన బాడీలో అమ్మ పరమేశ్వరుడు ప్రసాదిస్తారు. మనం ఆవిడలో ఒకటైపోయినప్పుడు ఆవిడే మనం అయిపోతాం, ఇంకా సపరేట్ ఉండమన్నమాట. సో అమ్మ అంతటి ఆ క్లేశాలు అనేవి ఉన్నాయే కదమ్మా, అవి పరతత్వాన్ని తెలుపుతాయమ్మా. అంటే పరతత్వం తెలపడం అంటే ఇక్కడ ఏంటంటే, ఆ మా శరీరంలో ఉన్న అవకతవకలు, అంటే మా అవయవాల్లో అమ్మ ఎంతో వక్రత్వంతో పుట్టాము, అంతే కదా. వీఆర్ బోర్న్ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్. మన చిన్నప్పటి నుంచి ఎంత కుళ్ళు మన శరీరంలో ఉంది, అవయవాల్లో పేరుకుపోయింది, ఇప్పటికీ పోలా పూర్తిగా మనకి. వీఆర్ ఇన్ సర్జికల్ స్టిల్ వి హ్యావ్ టు చేంజ్ ఎ లాట్. సో ఆ వక్రపత్వాన్ని అంతా కూడా అమ్మా, నీ ఒక్క ముంగురు ఉన్నాయే, వంకర వంకరగా ఉన్నాయే, వాటితో తీస్తావు. శ్రీ మాతాజీ ఒక స్పీచ్ లో చెప్పారు, ఆల్ మై హెయిర్ విల్ రిమూవ్ ద నెగిటివిటీస్ ఆఫ్ యువర్ బాడీ, ఈవిల్స్ ఆఫ్ యువర్ బాడీ. అంటే అమ్మ వంకర తను హెయిర్ కి పెట్టుకున్న కారణం ఏమిటంటే, తన బిడ్డలు ఒక నెగిటివిటీ. సో అమ్మ మాలో ఎన్నో వక్రత్వాలు ఉన్నాయి, ఆ వక్రత్వాలన్నీ కూడా ఒత్తుగా ఉంది, వక్రత్వంగా ఒత్తుగా అంటే షీ హాస్ టు పుట్ ద ఎఫర్ట్ టు క్లీన్ దోస్. ఇది ఎంత అర్థం ఉందో శ్లోకాలు చూడండి అసలు. మామూలు సౌందర్య చదువులకి ఇవన్నీ తెలుసు, బిఆర్ ఇన్ సహజోగా కనుక మనకు అమ్మ ఆ జ్ఞానాన్ని ఇస్తుంది, జ్ఞాన స్వరూపిణిగా. సో అమ్మ వంకరు లాంటి ఆ హేరు మనలో ఉన్నటువంటి వక్రత్వాన్నంతా కూడా తీయడానికి ప్రయోగిస్తుంది. నెక్స్ట్ ఇంకేం చేస్తుంది అమ్మ, ఆ నదుల్లా తయారు చేస్తుంది. నల్లటి నది గురించి చెప్పుకున్న యమునా నది అని మనం. అంటే ప్రతిదీ కూడా అమ్మ ఒక్క అవయవాలన్నీ కూడా మన అవయాలు మనం ఆవిడతో కలిసిపోయినప్పుడు ఆ రకంగా తీర్చిదిద్దుతుంది. హంసలు కూడా ఎందుకు ఆ చెయ్యలేని, ఎంతో ప్రయత్నించి పడిపోతూ లేస్తూ ఎలా ఉంటారో, అయినా అమ్మ వాటిని తన వెంట కలహంసల్లాగా ఎలా గైడ్ చేస్తూ ముందుకు వెళుతుందో, అదే విధంగా మన షట్చక్రాల్లోనూ అన్ని గుణాలని తీస్తూ మనం పడిపోతూ ఉంటాం. మనం ఏమిటి, ఇప్పుడు నాభి కోసం పడిపోతాం, ఎక్కడ గ్రీడీనెస్ వస్తుంది పడిపోతాం, మళ్ళీ హార్ట్ చక్రానికి కోసం భయానికి వస్తుంది. అంటే మన షట్చక్రంలోని ప్రతి ఒక్క గుణాన్ని కూడా ఆవిడ మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం, మనలో అహంకారం పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఆవిడ ఎన్నుకున్నాక ఏమవుతుందంటే, మనకి ఆవిడని ఏ రకంగా ఆది హంసల్ని, మళ్ళా పడిపోతున్న హంసల్ని నడిపించిందో అదే విధంగా మనల్ని నడిపిస్తూ వెళుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు. సపోజ్ మనం సహజ నుంచి కొంచెం పక్కకి, అమ్మ ఏంటి ఇలా చేసింది, అమ్మ అలా చేసింది అని అనుకుంటూ ఉంటాం కదా. ఇది చేసినప్పుడు ఏమవుతుందంటే, మనం ఇలా అనుకున్నప్పుడు మనం ఎక్కడో మనకి ఒక పిసరు మనం ఈ పక్కకి జరుగుతుంది మన దృష్టి, అప్పుడు అమ్మ పట్టుకుంటుంది. ఒకసారి పట్టుకుంది తన బిడ్డనంటే వదలదు. లేదు నువ్వు అటు వెళ్ళడానికి వీల్లేదు, నేను నిన్ను ఎంతో నా వేపుకు నిన్ను నా పని చెయ్యాలని చెప్పి లాగుతుందనమాట. ఆ లాగేటప్పుడు మనం పడిపోతూ ఉన్నా కూడా అమ్మ బయటికి లాగుతుంది. సో ఇక్కడ అదే అనమాట. అదే రకంగా అమ్మ నీ నవ్వు, నీ డిగ్నిటీని కూడా మాకు ఇస్తాం. అంటే మేము కూడా రియాక్ట్ అవ్వకుండా, ఎవరి మీద కోపగించుకోకుండా, కామానికి మేము ఎక్కడ బలవ్వకుండా,
సో నీ ఒక మందహాసితే, నీ యొక్క నవ్వుందమ్మా అందరిని జయించాలి. సమస్త జగత్తుని అమ్మ ఎలా జయిస్తుంది? అదే విధంగా ఆ ఒక్క మందహాసితే అమ్మ ఆ నవ్వులు మాకు ప్రసాదిస్తున్నాయి. ఇక్కడ అంతా ఇంక ఇవ్వు అనే ఉండవు. 90 శ్లోకం అంతా కూడా అమ్మ ఇచ్చేసింది మనకి. వీఆర్ జస్ట్ ఇన్ ద సహస్రార. వీఆర్ ఎంజాయింగ్ ద ఓన్లీ శివ పార్వతీ దేర్ ఇన్ సహస్రార. అధిష్టాన దేవతైన ఆ తల్లిని మనం అందులో ఒకటి అయిపోయాం ఇప్పుడు. సో షీఈ్ ఆల్రెడీ బ్లెస్డ్ ఆల్ ద క్వాలిటీస్ విత్ ఇన్. సో ఇక్కడ సో అరాళ కేశేషు ప్రకృత సరళ మందహసితే, నీ నవ్వు సరళంగా ఉంటుంది. మమ్మల్ని కూడా మేము కూడా అలాగే ఉన్నామమ్మా. ఇప్పుడు నువ్వు ఇవన్నీ బ్లెస్సింగ్స్ ఇచ్చేసావు మాకు 9 శ్లోకాస్ లో. సో అదనమాట. శిరేషాభా చిత్తే ఋషదు ఫల శోభ కుచతటే. సో ఇక్కడ ఏంటంటే అమ్మ మనస్సు ఎలా ఉంటుందంటే పువ్వు వలె ఉంటుంది. అమ్మ శిరోజాలు ఎలా ఉంటే ముంగురులు వంకర తిరిగి ఉంటుంది. అమ్మ నవ్వెలా ఉంటుంది? మధురంగా ఉంటుంది, సౌందర్యవంతంగా ఉంటుంది, కాంతివంతంగా ఉంటుంది. సో అదే విధంగా అమ్మ మనస్సు చాలా చాలా స్మూత్ అన్నమాట. చెప్పే కదా, దయా కరుణ అన్ని నిండు ఉంటాయి అమ్మ ఒక్క మనసు. అంతే కదా, ఒక పువ్వు ఉంటుంది కదా, ఆ పువ్వుని ఎంత ఇదిగా మనం చూసిన వెంటనే ముగ్ధ మనోహరంగా ఉంటుంది. సో ఆ పువ్వు వలె ఉంటుందమ్మా నీ ఒక్క ఆ ఒక్క మనస్సు అనేది. అందుకే చూడండి హార్ట్ స్పిరిట్ అంటూ ఉంటాం మనం. అంటే మన ఒక్క ఎప్పుడు మన హృదయం అమ్మ పాదాలు ఉంటే గనక మనం కూడా పువ్వు వల్లనే ఉంటాం. మదర్ ఎన్నో దాంట్లో చెప్పారు, మీరు యువర్ ఆల్ ద ఫ్లవర్స్, ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఫ్లవర్స్. అంతే మనం అందరం కూడా అమ్మ ఒక సువాసనను అందించే పువ్వులో మనం అమ్మకి. అమ్మ ఒక్క వాసన సమస్త జగత్తుకి ఆవిడ అక్కడ కూర్చుని ఇప్పుడు ఆర్డర్ ఇస్తున్నారు. ఎలాగా? మంచం పైన కూర్చుని ఎలా సృష్టి స్థితి లయకర్తులైనటువంటి వాళ్ళకి ఆదేశం ఇస్తున్నారు శ్రీమాతజీ, అదే విధంగా ఆవిడ భూమి మీదకి వచ్చి అవతరించేసేసి ఆత్మసాక్షి నుంచి క్లోజ్ అయిపోయింది ఆవిడ. ఆవిడ తన బిడ్డల్ని ఇప్పుడు ఆవిడిలా చేసి జగత్తులోకి పంపుతుంది. సో సో మనం ఎలా ఉండాలి జగత్తులో? నో గ్రూపిజమ్స్, నో ఇది కలెక్టివిటీ. కలెక్టివిటీకి మళ్ళీ లాస్ట్ శ్లోకానికి వెళ్ళండి. కలహంస, ఒక హంస పడిపోలా, హంసల గుంపు అంటే కలెక్టివిటీ. అక్కడ యూ షుడ్ బి ఇన్ ద కలెక్టివిటీ. మనం కలెక్టివిటీలో ఉండాలి. అంత మీనింగ్ ఉంది, ఒక్కొక్క లైన్ కి అంత మీనింగ్ ఉంది. సో సామూహిక చైతన్యంలో ఉండాలి మనం. నేను వేరు, నేను వేరు, నేను అది చేస్తా, దిస్ ఇస్ ఆల్ నాట్ దేర్ ఇన్ సహజయోగ. సో శిరీషాభా చీతే వృషదు ఫల శోభా కుతకటే. అమ్మ నీ మనస్సు పువ్వు వలె ఉంది. మమ్మల్ని సువాసన నీకు అందించే పువ్వుల్ని చేసావు తల్లి. ఈ పువ్వులని జగత్తులోకి నువ్వు పంపిస్తున్నావు. అదర్వైజ్ మనమేముంది? అమ్మ తయారు చేయబట్టి ఈ రోజు నలుగురు రియలైజేషన్ కి వెళ్తున్నారు అంటే అన్ని చోట్లకి పనులు. అమ్మ మనకి తయారు చేసింది, పువ్వు వలె చేసింది. ఎలా చేసింది? ఒక రాయి మనసు గల వాళ్ళని, ఒక అహంకార మనసు గల వాళ్ళని, మనస్తత్వం ఇక్కడ ఏమొస్తుంది? మనస్సు. మన మనస్సుని మార్చేసింది అమ్మ ఆత్మ సాక్షాత్కారం అయితే. సో ఇక్కడ కఠోరమైన ఉన్నాడు సహోద్యోగ, ఎంతో ఆరోగ్యంట్ ఉన్నవాడు ఉన్నాడు, ఎంతో అహంకార పూరితుడు ఉన్నాడు, ఎంతో గిల్టీ ఫీల్ అయిన వాడు. సో అనేక రకాల సమస్త జగత్తులో ఉన్నారు. అందరూ ఇన్ని వేళ ఇన్ని కంట్రీస్ లో ఉన్నారు అంటే సహజ యోగీసు అమ్మ అంతమందికి ఆత్మసాక్షి ఇచ్చిందంటే మార్చేసింది తర్వాత కూడా. అంటే పువ్వులు వలె మనల్ని తన వాసనని మొత్తం జగత్తుకు అందించేలా తయారు చేస్తుందమ్మ. సో అమ్మ, సో ఇదంతా ఒక శోభ లక్షణం. అంటే మనం నడుస్తుంటే అబ్బా షీఈ్ ద సహజయోగి, హీఈ్ ద సహజయోగి అని అనిపించుకునే మాట అమ్మకి. ఇంత ఈ అమ్మ, ఈ తల్లి ఎవరు అని అమ్మనప్పుడు వాళ్ళు వర్ణించుకుంటారు. అందుకని ఏంటంటే అది శోభను కూడా కలిగిస్తుందమ్మా. సో అమ్మ నీ మనస్సు పువ్వు, నీ ఒక ఇది అవయవాలన్నీ కూడా నేను కూడా మాకు ఏదో ఒకటి ఇచ్చి మమ్మల్ని నీ పాదాల దగ్గరికి చేరుస్తోంది తల్లి అని చెప్పి మనం. దృశ్యం ధన్వీ మధ్య పృథు సుర సురసిజాలోన విషయే. అమ్మా, సో నువ్వు నీ నడుము ఉంటుంది సన్నటి నడుము. అమ్మ అవయవాలన్నీ కూడా కొంత మనకి అమృతధారలు వస్తున్నాయంటే అమ్మ ప్రతి ఒక్క అవయవంలోంచి మన అవయవంలోకి వచ్చి సరి చేస్తున్నాయి అవి. అంతే కదా, మన చెస్ట్, మన నడుము అన్ని కూడా. సో అమ్మా నీ నడుము సన్నటిది. అదే విధంగా నీ ఒక్క హృదయం ఉందే అది విశాలం, ఆకాశం విశాలం. అందులో ఎంతమంది అయినా అకామిడేట్ అయిపోతారమ్మా.
సో ఆ విశాలం ఎందుకంటే నువ్వు నీ బిడ్డలకి నిత్య సౌందర్యాన్ని ఇస్తున్నావు అంటే అమ్మ పోషక ఆహారాలను ఇస్తున్నావు నువ్వు. అందుకే నీ యొక్క స్థనాలు నీ యొక్క వక్షస్థలము అమ్మ మీది అంత పెద్దవి. ఎందుకంటే నువ్వు కఠినంగా ఉన్నాయి. అమ్మ ముంగురులు వంకర తిరుగుంది, అమ్మ నవ్వు మాధుర్యం ఉంది, అమ్మ వక్షస్థలం ఎలా ఉంది, కఠినంగా ఉంది. ఇట్స్ జస్ట్ లైక్ రాక్. ఎందుకంటే అమ్మ మరి సమస్త జగత్తుని పాలిస్తోంది కదా. ఆ పాలించినప్పుడు ఏంటంటే ఆడంత అక్యుములేట్ చేసుకోవాలి లోపల బాడీలో. ఆ పోషకాన్ని కూడా ఎలాంటి పోషకం ఇవ్వాలి, వాళ్ళకి స్ట్రెంగ్త్ ఇవ్వాలి, స్ట్రాంగ్ ఇవ్వాలి, స్ట్రాంగ్నెస్ ఇవ్వాలి అమ్మ పని చేయడానికి. సో అందుకు అమ్మ తన ఒక్క స్థలాలు ఏంటంటే కఠినంగా ఉంటాయట. నడుము ఎలా ఉంటుంది, సన్నగా ఉంటుంది. అమ్మ పాదాలు ఎలా ఉంటాయి, కలహంసలు. సో అమ్మ యొక్క ప్రతి అవయవంలోంచి మనం పొందుతున్నాం. నన్ను ఎప్పుడు ఇలాగే ఉంచమ్మా, నీ పాదాల దగ్గర ఉంచు. పరమేశ్వరుని కరుణను పొందని, నీ యొక్క దయని పొందని అమ్మా. నీ వాళ్ళ మంచం పైన నువ్వు అధిష్టాన దేవత వాళ్ళని ఏ రకంగా నువ్వు ఆదేశిస్తావు అదే విధంగా నువ్వు ఆదేశించి మా చేత నీ పని చేయించుకోమ్మా అని చెప్పాలి. అక్కడ మన మెంటల్ ప్రొటెక్షన్స్ అవి ఇప్పుడు ఇంకా చేయకూడదు. మనం అమ్మ దట్ ఈస్ వాట్ ద ఫైనల్ జడ్జిమెంట్. ఫైనల్ జడ్జిమెంట్ అంటే వీఆర్ వన్ విత్ సహస్రార్, వీఆర్ వన్ విత్ శ్రీ శివ పార్వతి. సో అమ్మ ఇక మనం కోరుకోవాల్సింది నీ పని చేయించుకో, శక్తి నువ్వు. నాకు శక్తి లేదనుకో నీలో చేర్చేసుకో, దట్స్ ఆల్. రెస్ట్ ఆఫ్ ద థింగ్ మనం ఫోర్త్ కోరిక కోరుకోకూడదు. రెండు చేతులతో నమస్కరిస్తూ మనం అమ్మకి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటూ కోటి కోటి ధన్యవాదాలు చెప్పుకుంటూ అమ్మ ఒక అధిష్టాన దేవతే, 4 కోళ్ళు బ్రహ్మ విష్ణు రుద్రుడు వాటిని ధ్యానించుకుంటూ మనం ఈ సెక్షన్ క్లోజ్ చేద్దాం. శ్రీ మాతాజీ గారికి మనం ధ్యానం ఇంకాసేపు కూర్చోవాలంటే కూర్చుని ఆ ఒక్క స్వరూపాన్ని మనం ఆస్వాదించవచ్చు. సో మన కుండలిని జాగృతి చేసుకుని బంధం తీసుకుందాం.